కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని చీల్చుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫ్యామిలీని వైఎస్ జగనే చేతులారా విడగొట్టారని ఫైర్ అయ్యారు. దీనికి దేవుడు తన తల్లే సాక్ష్యమని అన్నారు. నిస్వార్థంగా తాను యాత్ర చేస్తే ఆయన సీఎం అయ్యాడన్నారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత మనిషి మారిపోయాడన్నారు. తనకు న్యాయం చేయకున్నా పర్వాలేదు, కానీ మంచి ముఖ్యమంత్రి కూడా కాలేకపోయారని విమర్శించారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్. ఈ రోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డారు, వాళ్ళను గెలిపించారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకోని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్డు మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసం ఏ గెలిపితే అది చేసింది. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు.